ఓం విశ్వకర్మణే నమః. ఓం గం గణపతే నమః. ఈరోజు మనం ఒక స్థలంలో ఈశాన్యం ఎక్కడ, ఈ స్థలం తూర్పు ఉత్తరం ఒక 50 అడుగులు ఉందనుకోండి, తూర్పు 30 అడుగులు ఉందనుకోండి, 35 అడుగులు ఉందనుకోండి, పడమర 35, 50 అడుగులు ఉందనుకోండి. ఈ కొలతల్లో మనకి ఈశాన్యం ఎక్కడ, మనకి ఈస్ట్ 90 డిగ్రీస్ అండి, ఉత్తరం 0 డిగ్రీస్ అండి, దక్షిణం వచ్చి 180 డిగ్రీస్ అండి, పడమర వచ్చి 270 డిగ్రీస్ అండి. ఇప్పుడు మనకి ఈశాన్యం పాయింట్ తెలియాలంటే ఇలా సెంటర్ పాయింట్ నుంచి ఇలా డివైడ్ చేయాలండి. ఇది సెంటర్ పాయింట్ అండి. 90 డిగ్రీస్ 0 డిగ్రీస్ అండి. ఇక్కడ 45 డిగ్రీస్తో మనం ఇలా కట్ చేయగలిగితే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టోటల్ 90 డిగ్రీస్ అండి. ఇది ఈశాన్యం అండి. ఇది ఈశాన్యం కాదండి, ఇది మాత్రమే ఈశాన్యం అండి. మామూలుగా మనం ఏమనుకుంటే ఇది అనుకుని దీన్ని బట్టి మనం బోర్ వేయాలనుకోండి, తూర్పు రోడ్డు, దీనికి తూర్పు రోడ్డు ఉంది, తూర్పు గేట్ పెడతాం. బోర్ వేయాలంటే ఈ స్థలంలో మనం ఇక్కడ 2 భాగాలు చేస్తామండి. కరెక్ట్గా ఇక్కడ వేస్తామండి, అది తప్పుద్దండి. అలాగే మనం ఇక్కడి నుంచి 2 భాగాలు వదిలి మనం బోర్ వేసుకోవాల్సి వస్తుందండి. అంచేత ఇది మనం గమనించాలండి. ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. మీకు కూడా ఇల్లు కట్టేటప్పుడు ఓనర్ గారికి కూడా అవగాహన ఉండాలంటే అప్పుడు మనకి మంచి రిజల్ట్ వస్తుందండి. నమస్కారం అండి. Thanks you for watching. Don't forget to like, comment, share and subscribe and click the bell icon.